మనిషి గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే గొప్ప గొప్ప ఫ్యామిలీలో పుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎందరో చూస్తున్నాం, విద్యావేత్తలు కానీ, ఏపీజే అబ్దుల్ కలాం సార్ కానీ, అండ్ బిఆర్ అంబేద్కర్ కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ స్వామి వివేకానంద కానీ, మనిషి ఒక పుట్టుక ఒక పదునైన ఆలోచన ఏమంటే ఆలోచన. అంతేగాని మా మా అమ్మ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో వాళ్ళ అమ్మ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, సో అది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఎక్కడి నుంచి వచ్చాకపోయండి అబ్బా, ఎక్కడి నుంచి చెప్పండి. మనిషి ఆలోచన నుంచి ఒక పదునైన ఒక చదువుతూ ఒక పదునైన ఆలోచన మనిషిని ఎత్తు తీసుకెళ్తుంది. సో అటువంటిప్పుడు మీరు కూడా అలానే ఆలోచించి అలానే పైకి రావాలి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో కొలిగారని అది కాదు మ్యాటర్. మనిషి అనేటోడు ఇక్కడి నుంచి వచ్చానని ఇంపార్టెంట్ కాదు. మనిషి అనేటోడు వచ్చిందా, కొట్టుకొని పోయినా, లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ వరకు వెళ్ళినా లేదా అదే ఇంపార్టెంట్. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మంచిగా ఉన్నాయి, సో మన బ్యాక్గ్రౌండ్ మంచిగా లేవు, సో పరిస్థితులు తింటాయి, సో అలా అనుకోవడం ఇలా ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ అ మోటివేషన్. సో ఎవ్రీబడి హ్యాస్ బీన్ బిలీవింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఎందుకు ఏపీజే అబ్దుల్ కలాం సార్ లైక్ గ్రేటెస్ట్ వండర్ అయినా ఒక పెద్ద వండర్ మ్యాన్. ఎందుకంటే అతను చిన్న మిడిల్ క్లాస్ నుంచి ఎదిగి ఈ ఎత్తు వరకు ఎదిగాడు. సో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆయన ఒక సైంటిస్ట్ కూడా, ఆయన ఒక టీచర్ కూడా, ఆయన ఒక మోటివేషన్ స్పీకర్ కూడా. సో అంత ఎత్తుకి ఎదిగిన అతనే అయినప్పుడు మనం ఎందుకు కావద్దు. సో మీకు ఒకటే చెప్తున్నా, సో మీరు ఇంకా మీ బ్యాక్గ్రౌండ్స్ గురించి ఆలోచిస్తే అయిపోతాం. సో మనిషి యొక్క ఆలోచన మనిషిని చంపుతాడు. We want to think negative, then do the thoughts which could be negative. Okay, just if you have to believe your emotional values, please do write on the paper మీద రాయండి. ఏమో నీ ఆలోచన ఎలా అవుతే అలా అవుతావు అబ్బా. మనిషి యొక్క ఆలోచన ఎలా అవుతే అలా అవుతాడు. ఒక బైక్ అని కార్ అని డ్రైవ్ చేసేటప్పుడు మనము జస్ట్ ఫస్ట్ గేర్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ గేర్ సింగిల్ గేర్తో స్టార్ట్ చేస్తాం. అలానే కానీ 4 గేర్లు ఒకసారి వేస్తే ఏమవుతుంది, బండి ఆగిపోతుంది, అంటే ముందు పోగు. సో మనం కూడా ఒక మంచి ఆలోచనతోటి చాలు చేస్తే మన మనిషి యొక్క జీవితం కూడా ఒక వాహనం లాగా వెళ్ళిపోతుంది. అంతేగాని లేనిపోని ఆలోచన పెట్టుకొని బ్రెయిన్ మొత్తం షో చేసుకొని, బ్రెయిన్ మొత్తం ఇన్యాక్టివ్ చేసుకొని మనిషి డెత్ అవుతున్నాడు. సో అదేవిధంగా గొప్ప విజేతలు కూడా ఏళ్ళతో స్టార్ట్ అయింది. మనిషి ఒక గొప్ప విజేతలు ఏపీజే అబ్దుల్ కలాం సార్ కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ, అండ్ స్వామి వివేకానంద, ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ ఒక ఏళ్ళతోటే మొదలైంది. సో మనకి కూడా ఏళ్ళతో ఎదుగు అవ్వాలి కదా. ఏమైంది, ఎందరో చూస్తున్నాం బయట మంచోళ్లకు అంటా ఉంటాడు, we can accept your negative thoughts because we belongs to very normal and very retrospective families. We belongs to very normal areas. We belongs to very some kind of unknown areas. Okay, మనం వచ్చింది worst backgrounds. So that's don't feel any about on that. If you are the strong dreamer, just you have to apply your knowledge. What is the knowledge? Do you know knowledge, Mr. Ushadesh? What is your knowledge? తెలుసా? చెప్పు ప్లీజ్, చెప్పు. మనిషి ఎట్లా బతకాలో నేర్చుకుంటాడు. నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ ద్వారా నాలెడ్జ్ నేర్చుకుంటాడు. మనిషి ఎట్లా సమాజంలో బతకాలి అని తెలుసుకుంటాడు. ఎడ్యుకేషన్ మెయిన్. ఇట్స్ గ్రేట్ డియర్. సో దట్ ఈస్ ద థింగ్. సో మనిషి నాలెడ్జ్ అంటే మనిషి యొక్క ప్రవర్తన అండ్ యాజ్ వెల్ యాజ్ మనిషి యొక్క పోయే దారి. అంటే మనం పోయేది సక్సెస్ కోసం కాబట్టి అది కరెక్ట్, ప్రాపర్ ఆర్ నాట్. ఓకే, ప్రాపర్ ఆర్ నాట్. సో అలా మనిషి యొక్క దారి పోతూ ఉండాలి. సో అలా. సో దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ లైఫ్. సో ఎనీథింగ్ అండర్ కంట్రోల్ యువర్ సోల్. అంటే మనిషి ఒక స్టెప్ స్టార్ట్ అయింది అంటే అది స్టేజ్ ఇక్కడ నుంచి అంటే మనిషి యొక్క ఆలోచన నుంచి, మనిషి స్టేజ్ ఆలోచన అనేది బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయింది. సో ఆలోచనతో మూవ్ అవ్వాలి అంతే. సో నీదిగా నాది ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ ఎలాంటి కదా. సో అటువంటిప్పుడు మీరు ఎందుకు అలా ఆలోచించద్దు. మీకు ఒక మెట్ట అనేది ఉందబ్బా, ఆ మెట్టే రేపటి రోజు ఒక సక్సెస్. అంతే అనుకుని మూవ్ అవ్వాలి. అంతేగాని ఏదో అయిందని ఎవరికి ఏం కాదబ్బా, ఎవరికేమైంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ attitude and as well as some behavior. So that is the thing. So thank you.